కోబ్రా టాస్ గెలిచి జై జవాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జై జవాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్కోర్ 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 ఎవరు వేస్తున్నారు? ధనుసు స్కోరు స్కోర్ ఎవరు? స్కోరు వంశీ స్కోర్ వేస్తున్నావా? వంశీ వస్తాను రేపు ఉన్నదంతా 2 గంటలకు ఉన్నది. తెల్లరోడ్ ఉండొచ్చు చూడు. ఓపెనర్స్ గా ఆసర్ వెంకి, తెల్లారి కింగ్ కాబ్రకున్న వీళ్ళకి రెడ్ బుల్స్ 10 గంటలకు రెడ్ బుల్స్ అండ్ ఎర్రం క్లాసీ ఎర్రం ఓపెనర్స్ గా నాన్ స్ట్రైక్ పడింది. స్ట్రైక్ మెయిన్ ఎంపైర్ గా పడాల దిలీప్ కుమార్, లెగ్ ఎంపైర్ గా లోకిడి దేవేంద్ర. మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ రెడ్ బుల్ అవెంజర్స్. మొదటి బాల్ ని ప్రతి మ్యాచ్ కి 6 గా మలుస్తున్నాడు. మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ ఇన్ PPL సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆల్సో. బాబు జై జవాన్ టీము మీరు గెలిచి వస్తే ఈరోజు ప్రైజ్ మనీ 1000 రూపాయలు మీకు, ఓడిపోయి వస్తే ఏం లేదు. జై జవాన్ టీం గెలిస్తే కొంతాడు గణపతి గారు 1000 రూపాయలు ప్రైజ్ మనీగా ఇస్తామని వాళ్ళకి మౌత్లో అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అమ్ము నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోళ్ళు. ఇక్కడేమి వెళ్ళు, అక్కడ నాన్నున్నాడు వెళ్ళు. లేదు ఇక్కడ లేదు, కెమెరా కదిలిపోద్దు. నువ్వు అక్కడికి వెళ్ళు. వెళ్ళు అన్ని దగ్గరికి వెళ్ళు. ఇక్కడ అవ్వదు, వెళ్ళు అక్కడికి వెళ్ళు. వెళ్ళదు తాత దగ్గరికి వెళ్ళి, గోపాల్ తాత దగ్గరికి వెళ్ళి. ఇంకా నిల్చో, ఆ పక్కన నిల్చో. నాకు కదిపేకు మరి. హలో హలో స్కోర్ రెడీ. వంశీ వేస్తాను. వంశీ స్కోర్. వంశీ మొదటి బౌలింగ్ చేస్తున్నటువంటి నీలకంఠం అలియాస్ ఫకీర్. వెరీ గుడ్ బౌలింగ్ బై నీలకంఠం. గుడ్ క్యాచ్ టేకన్ బై లక్ష్మీ ప్రసాద్. క్లీన్ బౌల్డ్ ఫకీర్. ఇంటర్ మొదటి ఓవర్లో వికెట్ తీసుకున్నాడు ఫకీర్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ గెట్ రెడీ. క్లీన్ బౌల్డ్ గా తిరిగాడు.
వెంకీ బ్రో. సైడ్ లేకుండా ఆసర్ యామంత్ నెక్స్ట్ బ్యాట్స్మెన్. సైడ్ రామన్న వాటర్ వస్తుంది. ఫకీర్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో గత మ్యాచ్ నుండి ఆకట్టుకుంటున్నాడు జై జవాన్ టీమ్ ని. ఒంటి చేతితో తన బౌలింగ్ ని స్లో మీడియం తో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బ్యాట్స్మెన్ కన్ఫ్యూజన్ అయ్యి వికెట్లు పారేసుకుంటున్నారు. మోహన్ రావు గారు జై జవాన్ ప్లేయర్ ఫ్యామిలీతో వచ్చారు. అతనికి హార్ట్లీ వెల్కమ్ టు స్వాగతం సుస్వాగతం జై జవాన్స్ ఫ్యామిలీస్ నుండి. లేట్ అయిందని రోహిత్ శర్మ హెలికాప్టర్ అని డైరెక్ట్ గ్రౌండ్ లో దిగడం. రోహిత్ టూ వికెట్స్ గాన్. ఫకీర్ చాలా అద్భుతమైన బౌలింగ్. ఫకీర్ తన అద్భుతమైన బౌలింగ్ తో మహర్షి 2 వికెట్స్. మొదటి ఓవర్ లోనే 2 వికెట్స్ కోల్పోయారు ఆసర్ ఆమంత్ అండ్ ఆసర్ వెంకీ. ప్రతి ఒక్కరే మొదటి ఓవర్ లో 2 వికెట్లు తీసి ఫకీర్ కోలుకోలేని దెబ్బతీశాడు కింగ్ కోబ్రాకి. ఆగి బాల్ అయిపోయాయి, మరి 3 బాల్ అయిపోయాయి. సైడ్ వేసి కూర్చోమన్నాడు. వెళ్ళండి 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 లేదా వాళ్ళకు ఉందా సైడ్లు ఉన్నాయి. వెరీ గుడ్ బౌలింగ్ ఫకీర్. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు ఫకీర్. అద్భుతమైన బౌలింగ్ ఫకీర్ కృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. లేడీ ఫ్యాన్స్ బౌలింగ్ జై జవాన్స్ టీం కూడా పెరిగిపోతుంది. వెరీ గుడ్ బౌలింగ్ ఫకీర్. అద్భుతమైన ఫీల్డింగ్, అద్భుతమైన బౌలింగ్ తో జై జవాన్స్ టీం ఆకట్టుకుంటుంది. మా లయన్ కింగ్ స్టార్ ప్లేయర్ బాబీ కాట్లీ వెల్కమ్ టు గ్రౌండ్. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై గని, జెర్సీ నంబర్ 16 గని. మొదటి ఓవర్ ముగిసే సమయానికి స్కోర్ వంశీ స్కోర్ 0 for 2 wickets. Excellent over by Fakir. Very good over Fakir. మోహన్ గ్రౌండ్ లో దిగాడు. నెక్స్ట్ ప్లే మోహన్ రీప్లేస్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఆడుతున్నాడు అనుకోనండి.
run. Wide ball. ఎర్రంగడి ఇది లేదు కదా Warning come wide. నిన్న ఎలా చెప్పారు ఎర్రంగడి కళ్ళు క్లాస్ ఎర్రం ఫీజులో కోతుకు పోయాడు అక్కడ. క్లాస్ ఎర్రం. Very good hitting. 6. Very good batting by Erram. Very good batting. Erram. Very good batting by Erram. Very good batting. వాళ్ళకి good batting by Erram. కామెంటరీలో చిన్న మార్పు మేనక రోహిత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు కాకపోతే ఫస్ట్ బాల్ కే 6 ఇప్పుడే రీసెంట్ గా హెలికాప్టర్ నుంచి ఫ్యామిలీతో దిగాడు క్లాసికల్ షాట్స్ తో అందరికి వినిపిస్తున్నాడు నరు డ్రైవ్ వేస్తున్నాడు అంపైర్లు డిస్కషన్ చేసుకుని అవుట్ ఆన్ నాట్ అవుట్ డిస్కస్ చేస్తారు. లెగ్ బాయ్ నాట్ అవుట్ గా ప్రకటించారు అంపైర్. వెరీ గుడ్ అంపైరింగ్. తోగిడి దేవేంద్ర అండ్ పడాల దిలీప్ కుమార్. వైట్ బాల్ కావాలా? ఓవర్ 2 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 10 రన్లకి 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది కింగ్ కోబ్రా టీం. 3వ ఓవర్ ఫకీర్. ఉండాలా మాక్సిమం వెరీ గుడ్ బ్యాటింగ్ బై రవి. అద్భుతమైన బ్యాటింగ్ తో రవి అలరిస్తున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ రవి. Another maximum by Ravi. Very good batting by Ravi. Very good batting Ravi. Excellent batting. Jersey number 8 in द्वारा से
బ్యాటింగ్. మొదటి ఓవర్ మంచి వేసినప్పటికీ రెండో ఓవర్లో దారుణంగా పరుగులు ఇస్తున్నాడు పకీర్. ఏం పర్లేదు ఏం పర్లేదు. వెళ్ళే గుడ్ బ్యాటింగ్, గుడ్ హిట్టింగ్, అటాకింగ్ క్రికెట్. పర్లేదు వాళ్ళకి వెళ్ళే అలాగే పౌడికి Very good defense, very good defense, nice batting. Ravi, very good defense, nice batting. Single run. క్లాసీ ఎర్రం అద్భుతమైన బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు క్లాసీ ఎర్రం. చిన్న బ్యాట్ ఎడ్జ్ తీసుకొని పైకి లేసినా కానీ అందుకోలేకపోయాడు క్యాచ్ ని. అద్భుతమైన ప్రయత్నం. ఏ గణేష్ ఇంక ఇచ్చారా అంటే వెనక్రా Single run. వెనక్రా అనుకుంటూ వెనక్కి వచ్చి పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది. Very good hitting, Ravi. Good hitting. Good fielding by Dilip Dhoni, Jai Jawan's captain. పకీర్ లో కొద్ది కోపంగా కనిపిస్తున్నాడు పకీర్. మొదటి రెండు సిక్స్లు, మొదటి రెండు బాల్ సిక్స్లు మంచినప్పటికీ అద్భుతమైన బౌలింగ్ తో తిరిగి కంబ్యాక్ చేసాడు. అలాగే ఏం కాదు. క్లాసీ ఎర్రం, మాక్సిమం క్లాసీ ఎర్రం. ఈ ఓవర్ లో 3 సిక్స్లు. కూర్చో 31 31 2 వికెట్స్, 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసినటువంటి కింగ్ కోబ్రా టీం అద్భుతమైన బ్యాటింగ్ తో రవి అండ్ ఎర్రం ఆకట్టుకుంటున్నారు కింగ్ కోబ్రా టీం ని. అద్భుతమైన బ్యాటింగ్, ఎక్సలెంట్ బ్యాటింగ్ బై కింగ్ కోబ్రా. 3 ఓవర్ల ముగిసే సమయానికి 31 పరుగులు, 2 వికెట్ల నష్టానికి. మొదటి ఓవర్ మంచిగా వేసినప్పటికీ రెండో ఓవర్లో ఎక్కువ పరుగులు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నటువంటి పకీర్. కోబ్రా టీం రప్ప రప్ప అంటుంది. బ్యాటింగ్ ప్రెస్ అవుతాయి. హలో వైడ్ బాల్, వైడ్ బాల్. ఎంపైర్ డెసిషన్, ఫైనల్ డెసిషన్. ఎంపైర్ ఏది చెప్తే అది వినాలి. ప్లేయర్స్ కానీ ఎవరు కానీ ఎంపైర్ ఏది చెప్తే అదే, ఆర్గ్యుమెంట్ చేయకూడదు అక్కడ. గుడ్ బ్యాటింగ్ బై రవి అండ్ క్లాసీ ఎర్రం. Another wide ball. రపా రపా అంటున్నటువంటి కింగ్ కోబ్రా టీం, రపా రపా అంటుంది కింగ్ కోబ్రా టీం. నాలుగో ఓవర్ నరేంద్ర, బోరగం నరేంద్ర 4వ ఓవర్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ తో కొనసాగిస్తున్నాడు. మొదటి 2 బాల్ వైడ్ బాల్ గా ప్రకటించాడు. గుడ్ బౌలింగ్ బై నరేంద్ర, ఎక్సలెంట్ టేకెన్ బై ఆథర్ ప్రకాష్. కానీ అక్కడ ఏదో అద్భుతమైన సూచనలు బౌలింగ్ ఇస్తున్నట్టు మాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వైట్ బాలా, రైట్ బాలా?
దేవే వైట్ బాల్ ఓకే నాట్ వైట్. రప్ప అంటున్నటువంటి కింగ్ కోబ్రా ఫ్యాన్స్. సేమ్ బాలే Another good hitting by Boragam Ravi. Good fielding by Dilip Dhoni. Maximum classy Erram, the adbhutamana batting by classy Erram. Maximum, very good batting by classy Erram. Excellent hitting and another maximum by classy Erram. Out or not out? Umpire. Not out. Very good decision by Dilip Kumar, leg umpire. Good decision. Good batting. Very good stop by Nilkantam Pakit alias. నాలుగు ఓవర్ల ముగిసే సమయానికి స్కోర్ 41. 2 వికెట్ల నష్టానికి కింగ్ కోబ్రా టీం. 4 ఓవర్ల ముగిసే సమయానికి 41 కింగ్ కోబ్రా టీం. 2 వికెట్ల నష్టానికి మోహన్. Very good batting by Ravi. Very good running between the wickets. Classy Erram and Ravi. రప్ప అంటున్నటువంటి కింగ్ కోబ్రా ఫ్యాన్స్. Another maximum, very good hitting, classy Erram. Excellent batting by classy Erram. Very good hitting. Another maximum king cobra team. Very good batting, offside player. దయచేసి బాల్ వేసినప్పుడు ఎవరు అరవద్దు ఫ్యాన్స్. బాల్ వేసినప్పుడు ఎవరు అరవద్దు, బౌలింగ్ డిస్టర్బెన్స్ అవుద్ది. బాల్ వేసినప్పుడు ఎవరు అరవద్దు. Another batting, good batting, classy Erram. Ravi. Very good batting, Ravi. Very good running between the wickets. Classy Erram and Boragam Ravi. Another maximum, very good batting. Erram, very good batting. Erram, good batting, Erram. Excellent, marvelous, wonderful batting by classy Erram. Excellent and marvelous batting. Erram. Excellent batting, very good batting, classy Erram. రప్పలాడిస్తున్నటువంటి క్లాసీ Erram. Another maximum. Very good batting by
క్లాస్ ఎర్రం. వెరీ గుడ్. డ్రింక్స్ బ్రేక్. 5వ ఓవర్లో ముగిసే సమయానికి డ్రింక్స్ బ్రేక్. స్కోర్ వంశీ స్కోర్. 5వ ఓవర్లో ముగిసే సమయానికి 61, 2 వికెట్ల నష్టానికి క్లాస్ ఎర్రం అద్భుతమైన బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు క్లాస్ ఎర్రం. వెరీ గుడ్ హిట్టింగ్ అండ్ వెరీ గుడ్ బ్యాటింగ్. తింటేనే రన్నింగ్ లైవ్ ఇది లైవ్ రికార్డ్ చేస్తాను తర్వాత యూట్యూబ్ చూసుకో. సంవత్సరం పెరిగిపోతుంది. డాడీ ఉండవు సపోర్ట్ చేస్తున్నా కొట్టించవుతారు కాదు కొట్టింది మీరు తక్కువ స్కూల్లో తాడి చీప్ ఉంది కొట్టమంటారు మాలాగా 50 ఈ 5 ఓవర్లు వెళ్తే అంతకు వెళ్తుంది. బాల్ వేస్తారా? తిప్పాను చాలా సార్లు. Another maximum. Very good batting by Borgam Ravi. Very good batting. లైవ్ స్ట్రీమ్ చేస్తున్నటువంటి పడాల శ్రీనివాస్. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి అందరూ. మీ అందరికీ అటు హాయ్ చెప్పండి. అన్నట్టు లైవ్ స్ట్రీమ్ చేస్తాను చూడండి అటు. హాయ్ అందరూ హాయ్ చెప్పండి. ఫ్యాన్స్ రే అందరూ హాయ్ చెప్పండి. లైవ్ స్ట్రీమ్ చేస్తాను. లైవ్ స్ట్రీమింగ్. Maximum. No drop catch. Very good batting by Borgam Ravi and Classy Arram. Good batting. Drop catch by Borgam Narendra. Another very good batting by Pora Dilip. Very good batting by Classy Arram. No, not out. Very good batting. Good batting by Classy Arram. Good batting by Classy Arram. Very good batting, Classy Arram. Good batting. రపరపలాడిస్తున్నాడు అది Classy Arram. Another maximum. Another maximum.
బోరగాం రవి అనదర్ మాక్సిమం వెరీ గుడ్ హిట్టింగ్, వెరీ గుడ్ అటాకింగ్ క్రికెట్ ఆడుతున్నటువంటి బోరగాం రవి అండ్ క్లాసిక్ ఎర్రం అటాకింగ్ క్రికెట్. బౌలర్స్ పై విరుచుకుపడుతున్నారు జై జవాన్ బౌలర్స్ పై కింగ్ కాబ్రా టీం సభ్యులు. వెరీ గుడ్ బ్యాటింగ్ క్లాసిక్ ఎర్రం అండ్ బోరగాం రవి. గుడ్ అటాకింగ్ క్రికెట్, very good running between the wickets, Classy Arram and Boragam Ravi. ఆరు ఓవర్ల ముగిసే సమయానికి స్కోర్ స్కోర్ 77. 6 ఓవర్ల ముగిసే సమయానికి 77, 2 వికెట్స్, 2 వికెట్ల నష్టానికి. What a batting, good batting by Classy Arram, very good hitting, Classy Arram. ఎంపైర్ చెక్ చేస్తున్నారు, మెయిన్ ఎంపైర్ పడాలి దిలీప్ కుమార్. చెక్ చేసిన తర్వాత డెసిషన్ ఇవ్వబడుతుంది. 4 3 ఎంపైర్ డెసిషన్ 3 runs. ఎంపైర్ డెసిషన్ 3 runs. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నటువంటి పడాల్ శ్రీనివాస్ మాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. అతను మాకు లైవ్ స్ట్రీమింగ్ చూపించాలి, ఫ్యాన్స్ అందరూ పాపం చూస్తున్నారు మీ కోసం. Another maximum, very good batting by కింగ్ కాబ్రా టీం నుంచి బోరగాం రవి. అనదర్ మాక్సిమం. ఇద్దరు బౌలర్లపై విశ్వప్రతాప్ ఏంటో చూపిస్తున్నారు. బౌలర్లపై విశ్వప్రతాప్. వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఎంత పార్ట్నర్షిప్ వంశే. Another maximum, very good batting by Boragam Ravi. Excellent and marvelous batting. వర్ణించడానికి డిక్షనరీలో పదాలు కూడా లేవు నీ బ్యాటింగ్ కి. ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. బౌల్డా వికెట్, రివర్స్ స్వీప్స్ షాట్ ట్రై చేసి బౌల్డ్ గా వెనుదిరిగారు బోరగాం రవి. నెక్స్ట్ ఆసర పించ్ పూర్తిగా ఉన్న అతను 6లు కొట్టగల గనుడు అతను. ఆసరి వాళ్ళ ఫ్యామిలీతో సహా అతనికి సపోర్ట్ చేయడానికి వచ్చారు, వాళ్ళ మిస్సెస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ టీం సభ్యులు. ఆసర్ పించ్ గా మేము ముద్దుగా పిలుచుకుంటాం. ఆసర్ పించ్. ఆసర కుటుంబ సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలుస్తామని. పైన రోడ్డు మీద కూడా ఆసర కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నారు. పించు వాళ్ళ అమ్మప్పుడే ఆసరచ్చమ్మ గారు వచ్చారంట. సరే. గుడ్ బౌలింగ్ నరేంద్ర. ఎన్ని 2 balls ఉన్నాయా? ఎన్ని బాల్స్ ఉన్నాయి అడుగుతాను వంశే. ఆ బాబు బాల్స్ ఎన్ని ఉన్నాయి వంశే? బాల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. 2 balls ఉన్నాయంట. గుడ్ డాట్ బాల్, గుడ్ బౌలింగ్ బై నరేంద్ర. మళ్ళీ తిరిగి పుంజుకుంటున్నటువంటి జై జవాన్ బౌలర్స్ ప్లాన్ మార్చారు. ప్లాన్ బికి వచ్చారు, ప్లాన్ ఏ నుంచి.
Good batting by Pinch. Very good running between the wickets. Pinch and Classy Erram. Scoreboard అంతా 93 వికెట్ల నష్టానికి ఏడు ఓవర్లు ముగిసే సమయానికి కింగ్ కోబ్రా టీం 93 పరుగులు. అద్భుతమైన బ్యాటింగ్ చేసినటువంటి క్లాసీ ఎర్రం అండ్ బోర్గం రవి. గుడ్ బ్యాటింగ్ యూట్యూబ్లో అప్డేట్ చేస్తాం. డ్రాప్ క్యాచ్. వెరీ గుడ్ బ్యాటింగ్ బై ఆసర్ ఆనంద్. And very good running between the wickets. Classy Erram and Asar Anand. Good bowling by Dilip Dhoni. Very good batting by Classy Erram. Very good batting. హాఫ్ సెంచరీ సేవలో ఉన్నటువంటి క్లాసీ ఎర్రం 46 పరుగులతో క్రీజులో పాతుకుపోయాడు. గుడ్ బౌలింగ్ దిలీప్ ధోని వెరీ గుడ్ బౌలింగ్. మొదటి ఓవర్లో 2 వికెట్లు తీసిన జై జవాన్ బౌలర్లు ఆ తర్వాత వెనుకబడ్డారు. Catch taken, very good catch taken by Marcy. Jai Jawan main hitter apne. Jai Jawan main hitter. Next Muddu Max. Ala King Cobra team captain Muddu Max. Very good bowling by Dilip Dhoni. Good catch taken by Maha. Jersey number 63. అతను ఈరోజు విశ్వరూపం ప్రదర్శించడానికి రెడీగా ఉన్నాడు మహా. Good batting by Muddu Max. Very good bowling by Dilip Dhoni. Jersey number 32 Muddu Max. Oh, catch out. Muddu Max. Catch out. Next batsman get ready. Harish. Catch out. Keeper మీద మిస్ అయిన డబుల్ కీపర్ లో క్యాచ్ తీసుకున్నాడు నిరంజన్. పవర్ సబ్ తీసుకుంటున్నటువంటి కింగ్ కోబ్రా టీం. 3 ప్లేయర్లు మాత్రమే సర్కిల్ అవుట్ సైడ్ ఉండాలి. తొమ్మిదవ ఓవర్ అందుకే అడిగినట్టు వంశీ 8 ఓవర్లు ముగిసే సమయానికి స్కోరు 95 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసినటువంటి కింగ్ కోబ్రా టీం. మెయిన్ ఎంపైర్గా వ్యవహరిస్తున్నటువంటి పణాల్ దిలీప్ కుమార్ అండ్ లెగ్ ఎంపైర్గా వ్యవహరిస్తున్న లోగిడి దేవేంద్ర. మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ రాయల్ రెడ్ బుల్ అవెంజర్స్
లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నటువంటి పడాల శ్రీనివాస్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా టీపీఎల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి లైవ్ స్ట్రీమింగ్ చెప్పాలి ఆవిడప్పుడు అందరూ ఆగి చెప్పండి. లేడీస్ అందరూ ఆగి చెప్పండి. వెరీ గుడ్ బౌలింగ్ బై ఫకీర్. లైవ్ స్ట్రీమింగ్ అందరూ ఆగి చెప్పండి. అమ్మ అందరూ ఆగి చెప్పండి. లైవ్ స్ట్రీమింగ్ చేస్తాను మీకు. లైవ్ స్ట్రీమింగ్ कैसा बॉलिंग डालता है వెరీ గుడ్ బ్యాటింగ్ బై హరీష్. గుడ్ బ్యాటింగ్ బై హరీష్. తొగడవెల్ నుంచి అతనికి ఫారెన్ ప్లేయర్ గా సెలెక్ట్ చేశారు కింగ్ కోబ్రా టీం. గుడ్ బ్యాటింగ్. వైడా రైటా? వైట్ బాల్ వంశీ వైట్ బాల్. Very good batting by Classy Arram. Very good running between the wickets. No. 2 runs taken by Classy Arram. Half century, Classy Arram. సెంచరీ మిస్ చేసుకున్నటువంటి క్లాసీ అర్రం 49 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. వెరీ గుడ్ బ్యాటింగ్ బై క్లాసీ అర్రం. ఎక్సలెంట్ బ్యాటింగ్. నెక్స్ట్ ఎంఎల్ఎం నాయుడు సీనియర్ ప్లేయర్ వెళ్తున్నాడు. ఎంఎల్ఎం నాయుడు జెర్సీ నెంబర్ 164. ఎక్సలెంట్ బ్యాటింగ్ బై క్లాస్. కింగ్ కోబ్రా టీం ని రపరపలాడించినటువంటి క్లాసీ అర్రం వాళ్ళ జెండాని రపరపలాడి స్కోర్ రమేష్ 100 వస్తుందని 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసినటువంటి కింగ్ కోబ్రా టీం. వెరీ గుడ్ బ్యాటింగ్ బై ఎంఎల్ఎం నాయుడు గారు. గుడ్ బ్యాటింగ్. తన వయసు 40 దాటినా సరే పరుగులు మాత్రం ఆపట్లేదు ఎంఎల్ఎం నాయుడు గారు. వెరీ గుడ్ బ్యాటింగ్. ఇంకో 10 సంవత్సరాల తాట కూడా అయిపోతారు అతను. మిస్ ఫీల్డింగ్ బై రన్స్. ఎంఎల్ఎం నాయుడు గారు వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నారు. వికెట్ల మధ్య లాస్ట్ ఓవరా 9 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ ఎంత? స్కోర్ ఇప్పుడు చూడు జైజవాన్ సార్ 102. లాస్ట్ ఓవర్ లక్ష్మీ ప్రసాద్ పొగడవల్లి ఫారెన్ ప్లేయర్ చేస్తున్నటువంటి శ్రీనివాస్. వైట్ బాల్. లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు చెప్తున్నారు పొగడ శ్రీనివాస్ గారు. రే వంశే Good catch taken by Devad Vijay Kumar. Good catch taken. Madhav next. Madhav. Jersey number 77.
Very good bowling, Lakshmi Prasad. Very good catch taken by Devalji G. Kumar. ఓది స్కోర్ సరిపోతే మాకు Oh, very good batting, Madhav. Good batting, good batting. తన మొదటి బాల్ ని ఒక పరుగు తీసుకున్నాడు మాధవ్. డాట్ బాల్ ఎమ్మెల్యం నాయుడు గారు సీనియర్ ప్లేయర్ అయినా ఫిట్టింగ్ చేద్దామని రెడీగా ఉంటున్నారు. డాట్ బాల్. వెరీ గుడ్ హిట్టింగ్ ఎమ్మెల్యం నాయుడు గారు 2 runs వస్తాయి అక్కడ అతనికి. వెరీ గుడ్ హిట్టింగ్ బై ఎమ్మెల్యం నాయుడు గారు. ఎక్సలెంట్ బౌలింగ్ బై లక్ష్మీ ప్రసాద్. వెరీ గుడ్ ఫీల్డింగ్ బై పకీర్. వెరీ గుడ్ లక్ష్మీ ప్రసాద్. వెరీ గుడ్ ఫీల్డింగ్. గుడ్ బ్యాటింగ్ బై ఎమ్మెల్యం నాయుడు గారు. పరిగెట్టలేకపోయినా సరే పరుగు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యం నాయుడు గారు సీనియర్ ప్లేయర్ అయినా నా వయసు 40 దాటిన 20 ఏళ్ళ ఓపెనర్స్ గా లక్ష్మీ ప్రసాద్, పొగడపల్లి ఫారిన్ ప్లేయర్, అండ్ ఆల్సో మోహన్ అలియాస్ రోహిత్. స్కోర్ బోర్డ్ రెడీ. అవుట్ అమ్మా. Good batting by Lakshmi Prasad. Very good bowling. Single. No runs. Oh, dot ball. Toss ball ni. Dot ball గమనించారు లక్ష్మీ ప్రసాద్. నువ్వు ఆన్లోనే వచ్చాను. Very good bowling by Arthur Finch. ఆటో తెచ్చినాను నేనా అందంగా ఉన్నారా. Oh, drop catch. 2 runs taken by Lakshmi Prasad. Very good running between the wickets. Lakshmi Prasad and Mohan. Good batting by Jai Jawan team. అయిపోయింది వచ్చే అన్నట్టుంది. ఎంపైర్ డెసిషన్ ఇస్తారు. ఎంపైర్ తో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. క్యాచ్ అవుట్ అప్లై చేసినట్టున్నారు పేపర్ అండ్ కింగ్ కోబ్రా టీమ్ సభ్యులు క్యాచ్ అవుట్ గా అప్లై చేశారు. ఎంపైర్ ఏ డిసిషన్ లెగ్ ఎంపైర్ అండ్ ఇన్ ఎంపైర్ డిస్కస్ చేసి అవుట్ ఇస్తారు. అవుటా అది నాట్ అవుటా చూద్దాం. అవుట్. ఎంపైర్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఎవరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు దయచేసి. అది మేము బీపీఎల్ మేనేజ్మెంట్ గా మేము నిర్ణయించుకుంటున్నాం. ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే వెంటనే ఎంపైర్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. నరు జెర్సీ నెంబర్ 4 నరు.
అంపైర్ తో ఆర్గ్యుమెంట్ చేయకూడదు ప్లీజ్. సింగిల్ రన్, వెరీ గుడ్ ఫీల్డింగ్ బై నాగా అండ్ ఎక్సలెంట్ టేకెన్ బై ముద్దు మ్యాక్స్. ఎన్ని బాల్ ఉన్నాయి? ఒక బాల్ ఉంది, ఒక బాల్ ఉంది. బ్యాటింగ్ మోహన్, వెరీ గుడ్ బౌలింగ్ బై ఆసర్ పించ్. నెక్స్ట్ బౌలర్ హేమంత్. లైవ్ స్ట్రీమ్ చేస్తున్నటువంటి పడవ శ్రీనివాస్ గారి ప్రత్యేక అభినందనలు. లైవ్ స్ట్రీమ్ ఇటు చెప్తుండాలి లేడీస్ దుక్కు పడవ శ్రీనివాస్ గారు. ఓకే నేను కనిపించదు, ఎక్కడ ఉండిపోయాను. ఆసర్ వెంకీ నెక్స్ట్ బౌలర్. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. 4 रन मिलेगा बोरगाम नरेंद्र से. కాదు వాటం నుంచి కాదు, విజయాల నుంచి కాదు, మేము వాటం నుంచి విజయాలు వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. बोरगाम नरेंद्र వెరీ గుడ్ బ్యాటింగ్. రన్అట్ మిస్ అయింది, రన్అట్ మిస్ అయింది. మిస్ ద ఛాన్స్. కింగ్ కోబ్రా ఫ్యాన్స్ నుండి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రన్అట్ మిస్ అవ్వడం వల్ల. తొందరపడకండి రేరా పరిగెడుతున్నారు ఊళ్ళు మొత్తం. బౌలర్ అటు సైడ్ బాల్ వెళ్ళింది కానీ బౌలర్ పక్క కాయాలి. ఏ నాయుడు మా మేట్ సైడ్లో ఏం కాదు. గుడ్ క్యాచ్ టేకెన్ బై ఆసర్ పించ్. వెరీ గుడ్ బౌలింగ్ బై ఆసర్ వెంకీ, వెరీ గుడ్ బౌలింగ్. గుడ్ బౌలింగ్ బై ఆసర్ వెంకీ, వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. స్లో మీడియం తో బాల్ ని టెంప్ట్ చేసి మరి బ్యాట్స్మెన్ పై వదిలారు, అతను క్యాచ్ గా మలిచారు. నెక్స్ట్ మహా డేంజరస్ స్పిన్సర్. అతను పీపీఎల్ చరిత్రలో డేంజరస్ స్పిన్సర్. నిన్న లయన్ కింగ్స్ విజయాన్ని దూరం చేసినటువంటి గనుడు అతను మహా. 2 బ్యాట్లు పట్టుకుని వెళ్తున్నాడు, రెండు చేతులతో 2 బ్యాట్లు ఇరువైపులా బ్యాటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నా. ఒకవైపు తండ్రి, ఇంకొక వైపు కొడుకు. ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి ఎంఎల్ఎం నాయుడు గారు. ఒక పక్క తండ్రి, ఒక పక్క కొడుకు. ఎవరికి సపోర్ట్ చేయాలో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. 2 బ్యాట్లతో ఆడుతున్నట్టున్నాం మహా. మేనేజ్మెంట్ ఒప్పుకోదు బాబు 2 బ్యాట్లతో ఆడతామంటే. బయలుదేరి నేను బయలుదేరిపోతాను. నాకే వెరీ గుడ్ బౌలింగ్ బై మహా. వెరీ గుడ్ బౌలింగ్ బై వెంకీ, సారీ, వెరీ గుడ్ బ్యాటింగ్ బై మహా. హిట్ బై మహా. 6 runs మహా. వెరీ గుడ్. అసలు డేంజరస్ స్పిన్సర్ అతను. నిన్న మా లయన్ కింగ్స్ విజయాన్ని కూడా అతనే దూరం చేశారు. 2 బాల్లో 2 సిక్స్లుగా మలిచారు అతను. డేంజరస్ స్పిన్సర్ అతను మహా. జెర్సీ నెంబర్ 63.
ఓ లక్ బై ఓవర్. 2 ఓవర్ల ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 14 పరుగులు చేసి 2 వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసినటువంటి జై జవాన్ టీమ్. పవర్ ప్లే కంప్లీట్. వాళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మీరు సలహాలు ఇస్తే బాగుంటుంది. మీరు బ్యాటింగ్ చేస్తారు. Wow, good batting, good bowling, very good fielding by Naga. లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు మా ఫ్యాన్స్ వైపు కూడా తిప్పుతుండాలి బాబు. పడాల శ్రీనివాస్ గారు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. కానీ ఓ డాట్ బాల్ వెరీ గుడ్ బౌలింగ్ బై హేమంత్. ఎక్సలెంట్ బ్యాటింగ్ బై మహా. టాప్ క్యాచ్. తండ్రి క్యాచ్, తనయుడు క్యాచ్ ని తండ్రి ఏ ఉద్దేశంతో వదిలేరో కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కాబ్రా ఫ్యాన్స్ తనయుడు క్యాచ్ ని తండ్రి వదిలేసడం వల్ల కింగ్ కాబ్రా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతను నుండి ఎంత డేంజరస్ గా మారుతాడు అనేది మా ఇక్కడ కింగ్ కాబ్రా ఫ్యాన్స్ ఉంది ఆందోళన. ఓ గుడ్ బ్యాటింగ్ బై నరు. సింగల్. గుడ్ కెప్టెన్సీ ముద్దు మ్యాచ్. వెరీ గుడ్ కెప్టెన్సీ. ఓ డ్రాప్ క్యాచ్. వెరీ గుడ్ క్యాచ్. నెక్స్ట్ విజయ్. నెక్స్ట్ బ్యాటింగ్ జెర్సీ నెంబర్ 33. స్కోర్ బోర్డ్ 17, 3 వికెట్ల నష్టానికి. సెకండ్ మ్యాచ్ గెలిచారు. Very good batting by Viju. Single run taken. Strike low, Boragam Narendra. Good bowling by Hemant. Very good batting by Classy Aram. అద్భుతమైన బ్యాటింగ్ బ్యానర్స్ కింగ్ కాబ్రా టీం నుంచి. క్లాసీ అరం 49 పరుగులతో 1 పరుగు దూరంలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. నెక్స్ట్ బౌలింగ్ బోరగం రవి. డాట్ బాల్. డెడ్ బాలా ఎంపైర్? డెడ్ బాలా? డాట్ బాలా? Wow, 6 runs. Very good batting, Vijay.
గుడ్ బ్యాటింగ్ విజయ్. వెరీ గుడ్ బ్యాటింగ్. వెరీ గుడ్ బ్యాటింగ్. వైట్ బాల్. ఇచ్చి సెట్ మర్చిపో వెరీ గుడ్ బ్యాటింగ్. డ్రాప్ క్యాచ్. మిస్కమ్యూనికేషన్ తో డ్రాప్ క్యాచ్. 25 సింగిల్ రన్. వెరీ గుడ్ బౌలింగ్ బై బోరగం రవి. 2-3 ఎక్కువ ఎంత 3.3. ఓ గుడ్ హిట్టింగ్ బై బోరగం రణేంద్ర. గుడ్ ఫీల్డింగ్ బై హరీష్. సాయంత్రం రెడీ కదా. Wow, very good batting. Oh, good catch taken by Arram. Good catch. Very good catch taken by Arram. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, అద్భుతమైన బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కింగ్ కోబ్రా టీం నుంచి. నెక్స్ట్ నీలకంఠం, జెర్సీ నెంబర్ 18 అలియా ఫకీర్. వెరీ గుడ్ బ్యాటింగ్. సపోర్ట్ చేయరు నాకు అదే నచ్చుతుంది. ఎందుకు బాబు వీళ్ళందరూ ఉండాలా? వెరీ గుడ్ బౌలింగ్ రవి. నెక్స్ట్ నీలకంఠం. కూడా గాలి వెరీ గుడ్ ఫీల్డింగ్. ఓవర్. గుడ్ ఫీల్డింగ్ నాగా. స్కోర్ బోర్డ్ 27 4 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు, 4 వికెట్ల నష్టానికి జై జవాన్స్ టీం నుంచి. జయా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నటువంటి లైవ్ స్ట్రీమింగ్ ఇటు వస్తుంది. అందరూ హాయ్ చెప్పండి లేడీ ఫ్యాన్స్. అందరూ హాయ్ చెప్పండి లేడీ ఫ్యాన్స్. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు మా పీపీఎల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి. అందరికి కవర్ చేయాలి శ్రీనివాస్ గారు, అందరినీ కవర్ చేయాలి. కెమెరా ఇటువంటి రోలింగ్ చేస్తున్నారు మీరు బాగానే. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు కానీ ఒకవైపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాయి. ఇంకా వైట్ బాల్. మెయిన్ ఎంపైర్ పడాల్ దిలీప్ కుమార్ వైట్ బాల్ గా ప్రకటించారు. వైట్ బాల్. Wow, good hitting. Another maximum. Very good batting by Narendra. Very good batting. Another maximum by Narendra. Good hitting. Wow, what a batting. Call the ball is now. Sana. Single run. మేనకారావు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రమోద్ ఇన్విటేషన్. ప్రమోద్ సూర్యకండ్ నుంచి ప్రమోద్ వచ్చినటువంటి అతనికి ప్రత్యేక అభినందనలు మనం తెలియజేసుకుంటున్నాం. సూర్యకండ్ నుంచి ప్రమోద్ గారికి.
వెరీ గుడ్ బ్యాటింగ్ నీలకంఠం. గుడ్ బ్యాటింగ్. గుడ్ బౌలింగ్ హేమంత్. గుడ్ బ్యాటింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్. నాట్ ఫోర్. అక్కడ PPL మేనేజ్మెంట్ ఉన్నారు ఆల్రెడీ. ఓకే, ఎన్ని రన్స్? 3 3 రన్స్. డాట్ బాల్. వెరీ గుడ్ బౌలింగ్ హేమంత్. నెక్స్ట్ ఎంపైర్స్ కు చేంజ్ చేస్తున్నాం. మేనకారావు అండ్ టైం అవుతుంది. బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి రావాలి. నెక్స్ట్ వాలీబాల్ మ్యాచెస్ కూడా ఉన్నాయి. అందరూ ఉండాలి. వాలీబాల్ మ్యాచెస్ ఉన్నాయి. ప్లేయర్స్ అందరూ సిక్స్ ఓవర్ రన్నింగ్. బోరకం రవి బౌలింగ్. డాట్ బాల్. వెరీ గుడ్ బౌలింగ్ రవి. చంద్రరావు లేడా? ఎందుకు కనిపించదు కదా. వెరీ గుడ్. డ్రాప్ క్యాచ్. ఇప్పుడు ఎండకు కూడా అలాగే అంటారు. నరేంద్రకి లైఫ్ వచ్చింది. డ్రాప్ క్యాచ్. కష్టపడి ప్రయత్నించాడు కేప్రెల్లి. వికెట్. నీలకంఠం గారు వెరీ గుడ్ హిట్టింగ్. సింగిల్ రన్. మీరు పాలకొండ వెరీ గుడ్ బౌలింగ్. వెరీ గుడ్ బ్యాటింగ్. క్లాసీ అర్రం. స్లెడ్జింగ్ పాల్పడకూడదు. దయచేసి మీరు దూరంగా ఉండాలి. ఆగండి. దయచేసి మీరు దూరంగా ఉండాలి. జై జవాన్ ప్లేయర్స్ దూరంగా ఉండాలి. మీరు స్లెడ్జింగ్ పాల్పడకూడదు. నీలకంఠం గారు ఎక్సలెంట్ 6. నీలకంఠం గారు. ఫకీర్ విజృంభిస్తుండే. ఫకీర్ 6. వెరీ గుడ్ బ్యాటింగ్ ఫకీర్. ఎక్సలెంట్ బ్యాటింగ్ ఫకీర్. ఎక్సలెంట్ బౌలింగ్ ఆల్సో. గుడ్ బ్యాటింగ్ ఫకీర్. అటు ఎర్రం, ఇటు ఫకీర్. ఎక్సలెంట్ విజృంభిస్తున్నాడు ఫకీర్. వెరీ గుడ్ బ్యాటింగ్ ఫకీర్. ఎక్సలెంట్. 2 వరుస బంతుల్లో 2 మాక్సిమం చూపించాడు. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నటువంటి ఫకీర్ కృష్ణ. మామూలు ఉండకూడదు. ఎవరు
అందుకే ఆరు ఓవర్ కంప్లీటెడా స్కోర్ కెప్టెనా వైస్ కెప్టెనా చూసుకో 54 4 వికెట్ల నష్టానికే 4 ఓవర్లు ఎంత కొట్టాలి వంశీ 4 ఓవర్లు 54 కొట్టాలా ఓహో 4 ఓవర్లు 24 బంతుల్లో 54 పరుగులు చేయాలి. జై జవాన్ విజయానికి 24 బంతుల్లో 54 పరుగులు చేయాలి. ఇంకా క్రీజులో పాతుకుపోయిన నరేంద్ర అండ్ నీలకంఠం. పించ్ చూడు వెరీ గుడ్ మ్యాచ్ ముంబై. బోరగం నరేంద్ర వెరీ గుడ్ బ్యాటింగ్. బోరగం నరేంద్ర గుడ్ బ్యాటింగ్. గుడ్ అటాకింగ్ క్రికెట్ బై నీలకంఠం అండ్ బోరగం నరేంద్ర. అటాకింగ్ క్రికెట్ ఆడుతున్నటువంటి జై జవాన్ ప్లేయర్స్ విజయానికి ఇంకా చేరు కావాలని కోరుకుంటూ డాట్ బాల్ నాట్ అవుట్. లెగ్ ఎంపైర్ మేనకారావు నాట్ అవుట్ గా ప్రకటించారు. దయచేసి ఇద్దరు అవుట్ అన్నప్పుడు అప్పీల్ చేసినట్టు కంగారు పడకుండా చూసుకుంటే ఇవ్వండి. నో బాల్ ఎంపైర్ నో బాల్ గా ప్రకటించారు. ఎంపైర్ నెక్స్ట్ ఫ్రీ హిట్. ఓకే ఫ్రీ హిట్. వెరీ గుడ్ బ్యాటింగ్ బకీర్. వెరీ గుడ్ బ్యాటింగ్. జై జవాన్ ఫ్యాన్స్ లో మళ్ళీ మొదలైన ఉత్సవాలు. జై జవాన్ ఫ్యాన్స్ వెరీ గుడ్ బ్యాటింగ్ బై బకీర్. వెరీ గుడ్ బ్యాటింగ్. ఇంకా 3 ఓవర్లో ఎంత కొట్టాలి? ఇంకా 2 బాల్ ఉన్నాయంట. వెరీ గుడ్ బ్యాటింగ్. ఇంకోటి రాని 6 తెలిపింది. జై జవాన్ ఫ్యాన్స్ ఎక్సలెంట్ జై జవాన్ టీం నుంచి వెరీ గుడ్. వెరీ గుడ్ బ్యాటింగ్ బై బకీర్. ఎక్సలెంట్ మార్వెలస్ బ్యాటింగ్. వండర్ఫుల్ బ్యాటింగ్ బకీర్. ఎక్సలెంట్ బ్యాటింగ్. డాట్ బాల్ ఓవర్. ఇంకా 3 ఓవర్లకు ఎంత కొట్టాలి వంశీ? 18 బాల్లో 34 పరుగులు కావాలి. జై జవాన్ విజయానికి 18 బాల్లో 34 పరుగులు కావాలి. వాటర్ జై జవాన్ ఫ్యాన్స్ వాటర్. టీం నుంచి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన. ఇప్పుడు స్పాన్సర్స్ బాల్ దిలీప్ కుమార్ అండ్ విజయ్ కుమార్ ఇల్లు ఏదో సూచనలు ఇచ్చారు. ఇంకా 18 పరుగులు 34 పరుగులు కావాలి జై జవాన్ టీం విజయానికి. క్రీజులో పాతుకుపోయిన నీలకంఠం అండ్ నరేంద్ర కంటిన్యూ. Very good. Good catch taken by Borakam Ravi. Very good catch by ఆనందం వచ్చింది Narendra Venki. Next batsman Dilip Kumar, captain Dilip Kumar నుంచి అద్భుతమైన ప్రదర్శన ఆశిస్తున్నటువంటి జై జవాన్ ఫ్యాన్స్ అండ్ టీమ్ సభ్యులు. వెరీ గుడ్ బ్యాటింగ్ బై బోరకం నరేంద్ర. కర్మ రే
ఈరోజు ఎవడేటా ప్లేయర్ అకీరో నీలోటే ఉంది అప్పుడు పడకండి వెరీ గుడ్ బౌలింగ్. డాట్ బాల్. బ్రదర్ లో తీసుకెళ్తున్నటువంటి ఆసర్ వెంకి. ఇట ఆట మ్యాచ్ సావోరేవో అన్నట్టు మ్యాచ్ సాగుతుంది. చూద్దాం ఇటు వెళ్తుందో. ఆకాశం దిలీప్ కొట్టింది. ఆకాశం పెట్టుకెళ్ళిపోయా. ఓ సింగిల్ రన్. గుడ్ రన్నింగ్. వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ దిలీప్ ధోని అండ్ నీలకంఠం. దిలీప్ కొట్టిన దిలీప్ బాబీ అవుతాడు కదా. దిలీప్ నాని కదా, దిలీప్ బాబీ. నేను అదే డాట్ బాల్. ప్రెజర్ పెరుగుతుంది. అటు జై జవాన్సా ఇటు కింగ్ కాబ్రా అన్నట్టు మ్యాచ్ సాగుతుంది. చూద్దాం ఎటు వెళ్తుందో. వెరీ గుడ్ క్యాచ్ టేకెన్ బై నాగా. గుడ్ క్యాచ్ టేకెన్ బై నాగా. పాములో మన ప్లేయర్ ని అవుట్ చేసినటువంటి ఆసర్ వెంకి. వెరీ గుడ్ బ్యాటింగ్ బై నీలకంఠం. ఎక్సలెంట్ బ్యాటింగ్. 5 6లతో ప్రేక్షకులందరినీ అలరించాడు. వెరీ గుడ్ బ్యాటింగ్. నెక్స్ట్ బ్యాటింగ్ బుమ్రా. నిరంజన్ జెర్సీ నెంబర్ 17. వెరీ గుడ్ బ్యాటింగ్ అఖిల్. Not ball. రెండు ఓవర్లు ముగిసే సమయానికి 2 ఓవర్కి ఇంక ఎన్ని పరుగులు కావాలి? 12 పరుగులు. 12 బంతుల్లో ఎన్ని పరుగులు కావాలి? వంశీ 12 బంతుల్లో ఎన్ని పరుగులు కావాలి? 33. Maximum. Very good batting. Dilip Dhoni
గుడ్ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్. ధోనిలా కొడతానని చెప్పు. అంతే పోయి మాకు లేపినట్టు రాక్షసాలా. 11 బంతుల్లో 27 పరుగులు కావాలి. 11 బంతుల్లో ఇంకా 27 పరుగులు కావాలి. లైవ్ స్ట్రీమింగ్ కరెక్ట్ గా చేయాలి బడా శ్రీనివాసరావు గారు, ఎందుకంటే ఇది ఈ మ్యాచ్ అద్భుతంగా సాగుతుంది కాబట్టి మీకు ప్రత్యేకమైన PPL మేనేజ్మెంట్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓ సింగిల్ రన్ మ్యాచ్ కన్సన్ అటు ఇటు అన్నట్టు సాగుతుంది. హాయ్. డాట్ బాలా వైడ్ బాల్. మెయిన్ అంపైర్ వైడ్ బాల్ గా ప్రకటించారు వంశీకృష్ణ. ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. మనం కూడా అక్కడికి వెరీ గుడ్ బ్యాటింగ్ బై బుమ్రా. వెరీ గుడ్ బ్యాటింగ్. సింగిల్ రన్. వెరీ గుడ్ బ్యాటింగ్. 9 బంతుల్లో ఇంకా 24 పరుగులు కావాలి. 9 బంతుల్లో. ఓ డాట్ బాల్. వెరీ గుడ్ బౌలింగ్ బై బోరగం రవి. గుడ్ బౌలింగ్. 8 బంతుల్లో ఇంకా 24 పరుగులు. సింగిల్ రన్. ఓ వెరీ గుడ్ బ్యాకప్ నాగరాజు నుంచి. హాయ్ ఎందుకు చెప్పలేదే? ఇంకెన్ని బాల్ ఉన్నాయి? 120. డబ్బుతో 120. నువ్వు కూడా క్యాప్టెన్ వైడ్ బాల్. ఇంకా 6 బంతుల్లో ఇంకా 22 పరుగులు కావాలి. మొదటి బాల్ వైడ్ బాల్ గా వేశాడు లాస్ట్ కి ఎర్రం. 6 బంతుల్లో ఇంకా 22 పరుగులు. వెరీ గుడ్ బ్యాటింగ్. దయచేసి అడ్డుగా వాళ్ళ కామెంటరీకి. ఇంకా 5 బంతుల్లో ఇంకా 16 పరుగులు కావాలి. 5 బంతుల్లో ఇంకా 16 పరుగులు కావాలి. క్రీజ్ లో పాతుకుపోయిన దిలీప్ ధోని. ఇంకా 5 బంతుల్లో 5 బంతుల్లో ఇంకా 16 పరుగులు కావాలి. వాట్ ఏ టెన్షన్ మ్యాచ్. హోరాహోరీగా సాగుతున్న జై జవాన్స్ అండ్ కింగ్ కోబ్రా మ్యాచ్. ఇంత ఉత్కంఠ పోరుని ఎవరో ఊహించలేదు. ప్రేక్షకులందరికీ మా PPL మేనేజ్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా కనుమ శుభాకాంక్షలు. మా మ్యాచ్ ను వీక్షిస్తున్నటువంటి లైవ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అవుటా నాట్ అవుట్. ఇప్పుడు ఎంపైర్లు తుది నిర్ణయం ప్రకటిస్తారు. చూద్దాం. ఎంపైర్లు అవుటా నాట్ అవుటా చూద్దాం. ఏం ప్రకటిస్తారా చూద్దాం.
ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. ఎవరు దయచేసి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. దయచేసి ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. దయచేసి ఎవరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. చూద్దాం వెయిట్ అండ్ సీ. థర్డ్ ఎంపైర్కి ఇచ్చాం. వేగంగా డెసిషన్ ప్రకటించాలి. ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. అవుటా నాట్ అవుటా ప్రకటిస్తారని చూస్తాం. దిలీప్ అండ్ వంశీ వేగంగా డెసిషన్ ప్రకటించాలి. వాళ్ళ ముగ్గురికి పెట్టాం నాన్న. ఎవరు ముగ్గురికి? ఎంపైర్లు ఇద్దరు దిలీప్కి. దిలీప్ మన దిలీప్ బ్యాచ్ ఆడ చూడట్లేదు లేదు. వాళ్ళ ముగ్గురు పెట్టారు. డెసిషన్ చెప్తాడు. నాట్ అవుట్. ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. దయచేసి ఎవరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. ఇంకా 4 బంతుల్లో ఇంకా 16 పరుగులు కావాలి జై జవాన్ విజయానికి. ఇంకా 3 బంతుల్లో 10 పరుగులు కావాలి. 3 బంతుల్లో ఇంకా 10 పరుగులు కావాలి. దయచేసి అడ్డు లెగాలి. లైవ్ స్ట్రీమింగ్ కి అడ్డు చెప్పకూడదు. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నటువంటి వడా శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మా పీపీఎల్ మేనేజ్మెంట్ నుంచి ప్రత్యేక అందరూ ఓయి చెప్పండి. అందరికి పీపీఎల్ మేనేజ్మెంట్ ఇంకా 3 బంతుల్లో 10 పరుగులు కావాలి. చూద్దాం. మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. వెరీ గుడ్ హిట్టింగ్ బై దిలీప్ ధోని. గుడ్ హిట్టింగ్ బై దిలీప్ ధోని. రెడీ. 3 బంతుల్లో 10 పరుగులు ఉంది. ఎంతనా? ఓకే. నెక్స్ట్ బాల్ కట్. రెడీ. దయచేసి అంత టైం తీసుకోకూడదు. పీపీఎల్ మేనేజ్మెంట్ ఒప్పుకోదు. బ్యాట్స్మెన్ అంతరాయం కలిగింది. దయచేసి వెయిట్ చేయాలి. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నటువంటి పడా శ్రీనివాస్ గారు ప్రత్యేక అభినందనలు. అందరి వైపు చూపించాలి. లైవ్ స్ట్రీమింగ్ శ్రీనివాసరావు గారు చూపించాలి కదా. ప్రేక్షకులందరూ ఉత్సాహం కొరకలేస్తున్నారు. వాళ్ళందరికీ పీపీఎల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. డాట్ బాల్ టెన్షన్ మ్యాచ్. 2 బంతుల్లో ఇంకా 10 పరుగులు కావాలి. 2 బంతుల్లో ఇంకా ఒక 6 కానీ ఒక 4 కానీ వచ్చినట్లయితే జై జవాన్ విజయం ఖాయం అవుతుంది. 2 బంతుల్లో ఇంకా 10 పరుగులు కావాలి. ఒక బంతికి 4 పరుగులు కావాలి. వాట్ ఏ మ్యాచ్. ఎక్సలెంట్ వాట్ ఏ మ్యాచ్. దిలీప్ ధోని వాట్ ఏ మ్యాచ్. ప్రేక్షకులందరూ ఈ మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మా పీపీఎల్ మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు ప్రత్యేక శుభాకాంక్షలు. ఎక్సలెంట్ వాట్ మ్యాచ్. వారాహోరికి నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ అవుతుంది. ఒక బంతికి 4 పరుగులు కావాలి. చూద్దాం. ఒక బంతికి 4 పరుగులు కావాలి. 3 పరుగులు చేస్తే డ్రా అవుతుంది. డ్రా అయితే సూపర్ ఓవర్ కండక్ట్ చేస్తాం. పీపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం ఇది. డ్రా అయితే
కొడతా. చూద్దాం ఏమవుతుందో. 3 పరుగులు చేసి డ్రా అయితే సూపర్ ఓవర్ కండక్ట్ చేస్తాం. ఒక బంతికి 4 పరుగులు. జస్ట్ కన్ఫ్యూజన్. బౌండరీ లైన్ అందరూ చెక్ చేయాలి ప్రేక్షకులందరూ. అది బౌండరీ కాదు మీ నిర్ణయం బట్టి ఆధారపడింది ప్రేక్షకులందరూ. నాగరాజన్న అక్కడ బౌండరీ లైన్ చెక్ చేయాలి. బౌండరీ లైన్ చెక్ చేయాలి. దేవేంద్ర బౌండరీ లైన్ చెక్ చేయాలి అందరూ. PPL మేనేజ్మెంట్ తరఫు ప్రత్యేక విన్నాం. బౌండరీ లైన్ అందరూ ఉండాలి. బాబురావు బౌండరీ లైన్ చెక్ చేయండి. అందరూ బౌండరీ లైన్ చెక్ చేయండి. అది 4 నాట్ 4 మాకు కరెక్ట్ గా తెలియజేయాలి. బౌండరీ లైన్ ప్రత్యేకంగా చెక్ చేయాలి. దయచేసి పకీర్ పీటర్ బయటికి వెళ్ళిపో. నువ్వు కింగ్ కోబ్రా టీం సభ్యుడు బయటికి వెళ్ళిపో. నువ్వు పీటర్ నువ్వు బయటికి వెళ్ళిపో. కింగ్ కోబ్రా సభ్యుడు నువ్వు. నాగరాజ్ సైడ్ లేవా. లాస్ట్ బాల్ రెడీ. Excellent match. Very good, Jai Jawan. Very good, excellent match. Super. What a match. Last ball 6 కొట్టినటువంటి దిలీప్ ధోని. Excellent match. దిలీప్ ధోని very good batting. Jai Jawan team నుంచి good batting. Very good batting. అద్భుతమైన టీం ప్రదర్శన. Very good batting. Excellent. దయచేసి వెరీ గుడ్ బ్యాటింగ్. దయచేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి? దిలీప్ కెనా? దయచేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బాబు దిలీప్ కుమార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోరుతున్నాం. బాబు దిలీప్ కుమార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. బాబు దిలీప్ కుమార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. దయచేసి స్టేజ్ వద్దకు అందరు రావాలి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తున్నాం. స్టేజ్ వద్దకు అందరు రావాలి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తాం. స్టార్ట్.